యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మొదటి పని భగవంతుడిని పరిచయం చేయడం. ఎవడునూ ఎప్పుడునూ దేవుని చూచి ఉండలేదు, కానీ దేవుని కుమారుడైన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తే ఆయన్ని చూపించాడని బైబిల్లోని 2వ భాగంలోని కొత్త నిబంధనలోని 4వ పుస్తకమైన యోహాను సువార్తలో మొదటి పేజీలోనే ఉంది. ఆయన చెప్పాడు, నేను లోకానికి వెలుగుని, లోకానికి వెలుగును విరజిమ్మడానికి వచ్చాడు. వెలుగు జ్ఞానానికి గుర్తు. అందుకనే దేవుణ్ణి పరిచయం చేస్తానని చెప్పిన గురువు గారికి ఆ పేరు వచ్చింది. గురువు అంటే సంస్కృతంలో వెలుగునిచ్చేవాడు, భగవంతుని గురించిన వెలుగునిచ్చేవాడు, చీకటిని చంపువాడు. గుహ్ అంటే చీకటి, రుహ్ అంటే చంపడం. చీకటిని చంపి అంటే అజ్ఞానాన్ని పారద్రోలి విజ్ఞాన వెలుగులు విరజిమ్మేవాడు గురువు. యేసుక్రీస్తు వారు అన్నారు శిష్యుల్ని పిలిచి, గురువులని పిలవబడకండి, నేనొక్కడే గురువుని. ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకు చెప్పాడు ఆ మాట? ఇంతమంది గురువులు వచ్చిన తర్వాత కూడా మన పూర్వీకులు ఎందుకు ఇలాగా ఉపనిషత్తులో అడిగారు? తమసోమ జ్యోతిర్గమయ. తామసి అంటే చీకటి, అంధకారం అంటే అజ్ఞానం. తమసోమ చీకటిలో కొట్టుమిట్టాడుతున్నాం. జ్యోతిర్గమయ మమ్మల్ని వెలిగించు, విజ్ఞానపు వెలుగుల్లోకి మమ్మల్ని నడిపించు. లీడ్ మీ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్, ఫ్రమ్ ఇగ్నోరెన్స్ టు నాలెడ్జ్. అంధకారం నుంచి వెలుగులోకి నడిపించు, అజ్ఞానం నుంచి విజ్ఞానంలోకి నడిపించు. ఎవరిని గురించిన జ్ఞానం? భగవత్ జ్ఞానం. ఇన్ని 100 మంది గురువులు వచ్చాక ఎందుకని క్వశ్చన్ మార్క్? ఇంకా వెలుగులోకి నడిపించమని అడుగుతున్నారు. ఆ ఉపనిషత్తులోని ఆ మాటకు, ఆ ప్రార్థనలోని ఆ 2వ లైన్కు ఏమైనా జవాబు దొరికిందా? యేసుక్రీస్తు వారు పరిచయం చేసుకున్నారు. అందుకనే నేను లోకమునకు వెలుగుని. దేవుడు అన్న మాట వ్యుత్పత్తార్థంలోకి మీరు తెలుగులో వెళ్ళి చూస్తే వెలుగు అన్న మాట నుంచి పుట్టింది. వెలుగు జ్ఞానానికి గుర్తు. భగవద్జ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో, భగవంతుని గురించిన సందిగ్ధం ఎప్పుడైతే తొలగిపోతుందో, అనేక రకాలైన సందిగ్ధాలు, అజ్ఞానాలు తొలగిపోతాయి, కన్ఫ్యూజన్స్ వెళ్ళిపోతాయి, క్లారిటీ వస్తుంది జీవితంలో.